ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. హర 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 మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఈ శివరాత్రి సందర్భంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకున్నటకు ఈ విధంగా నేను వీడియో చేయడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వివిధ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ నాకున్న జ్ఞానాన్ని ప్రేక్షకులకు పంచుకునే క్రమంలో వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈ విధంగా నేను మీకు శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకున్నటకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క మనిషి కూడా తన దైనందిన జీవితంలో తను జీవిస్తూ కూడా ఎంతో అలజడికి, ఒత్తిడికి అతడు బాధలకు లోనవుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక జ్ఞానం అనేదే కేవలం మనిషికి సుఖాన్ని కలిగిస్తుంది. ప్రతి ఒక్క మనిషి కూడా సుఖము అనేది కోరుకుంటాడు. అయితే ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, సుఖము వేరు, ఇంద్రియ భోగము వేరు. చాలామంది సుఖాన్ని ఇంద్రియ భోగమే సుఖం అనుకుంటారు. ప్రజల యొక్క కన్ఫ్యూజన్కి మెయిన్ కారణం ఏమిటంటే, ఇంద్రియ భోగం సుఖము కాదు, అది కేవలం భోగం. కాబట్టి నిజమైనటువంటి సుఖం యోగంలో ఉంది. యోగం అనగా భగవంతుని యొక్క జ్ఞానము, భగవంతుని యొక్క పరిచయము. కేవలం ఈ ఆధ్యాత్మికత యొక్క జ్ఞానమే మనిషిని సుఖం వైపుకు తీసుకువెళ్ళగలుగుతుంది. మనిషి ఇంద్రియ భోగమే సుఖం అనుకొని తనకు ఆ ఇంద్రియ భోగము లభించట్లేదని చెప్పి ఆ ఇంద్రియ భోగానికే మరీ పరుగులు తీస్తూ సుఖం కోసం అతడు ఇంద్రియ భోగములో వెతుక్కోవడం జరుగుతుంది. కాబట్టి సుఖం అనగా భగవంతుని యొక్క జ్ఞానము. భగవంతుడు ఎవరయ్యా అంటే ఏకమేవ అద్వితీయం, ఉన్నది ఒకటే అని తెలుసుకున్నప్పుడే మనిషికి సుఖము. రెండు వస్తువులు ఉన్నాయి అన్న దగ్గర నుండి కూడా భేదభావం ఏర్పడి అతడు మనసు అలజడికి లోనవుతుంది. ఆ ఉన్నది ఒక్కటే అని అతడు తెలుసుకున్న నాడు పరమ సుఖమును, పరమ ఆనందమును అతడు అనుభవిస్తాడు. సో ఈ విధంగా మనకు కేవలం అద్వైత జ్ఞానమే మనల్ని సుఖం వైపుకి నడిపించేటువంటి ఉత్తమమైనటువంటి మార్గము. ఏకమేవ అద్వితీయం, ఉన్నదంతా ఒక్కటే. హర 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 మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు.